అంతేగాని డైరెక్షన్కి అవకాశం మేబీ హరిహర వీరమల్లి తర్వాత ఒక సినిమా పెద్దరికం లాంటి ఒక సబ్జెక్ట్ ఉంది, అది చేద్దాం అనుకుంటున్నాను నేను. ఫుల్ కామెడీ ఎంటర్టైన్మెంట్గా అలాగే ఒక సినిమా. ఓకే ఓకే. ఇప్పుడు మీరు భారతీయుడు తీశారు, ఒకే ఒక్కడు తీశారు అంటే కమల్ హాసన్ గారితో, అర్జున్తో, ఇవన్నీ తమిళ్లో. తర్వాత ధూల్ తమిళ్లో, ధూల్, రన్, ఖుషి తమిళ్లో, విజయ్ తోటి 3 సినిమాలు చేశాను. అసలు ఖుషి అసలు ఎలా జరిగింది సార్? మొన్న కూడా పవన్ కళ్యాణ్ గారు ఏదో దాని మీద మాట్లాడారు. నిజంగా అదొక హిస్టరీ కదా కళ్యాణ్ గారి కెరీర్ లో కూడా. ఖుషి అన్నది వన్ ఆఫ్ ది బెస్ట్ హిట్స్, అవును, బిగినింగ్ హిట్స్ అవి. ఇప్పుడు కళ్యాణ్ గారు చెన్నైలో ఉన్నప్పుడు అక్కడ అబ్బాయి, ఇక్కడ అబ్బాయి తర్వాత మాకు రిలేషన్ ద్వారా ఫోన్ చేస్తే కలిసాను. కలిసి అప్పుడు ఏం చేద్దామంటే అప్పుడు నేను ఏం సబ్జెక్ట్ లేదు, తర్వాత తెలుగులో ఏం చేయట్లేదు, ఇప్పుడు కుదిరినప్పుడు చేద్దామని అనుకున్నాం. అది అట్లా కలిసాం కాబట్టి నేను తమిళ్లో ఖుషి కథ వినంగానే అక్కడ తీక ముందే కళ్యాణ్ గారితో చేద్దామని ఫోన్ చేసి వచ్చి కథ చెప్పాం. ఎందుకంటే చెప్తే అసలు చెప్పేటప్పుడే క్లాప్స్ కొట్టేశారు, ఇంటర్వెల్గా క్లాప్స్ కొట్టారు. ఆ తర్వాత బద్రీ జరుగుతుంది అప్పుడు. ఆ తర్వాత ఆయన బద్రీ అయిపోయి ఫారెన్ వెళ్ళారు, వచ్చారు. ఈలోపు తమిళ్ అయిపోయి రిలీజ్ అయిపోయింది. ఆ తర్వాత ఖుషి తమిళ్లో చాలా పెద్ద హిట్ కదా. తమిళ్ కంటే తెలుగు ఇంకా తమిళ్ హిట్ అప్పటికి. ఎందుకంటే అంతకుముందు విజయ్ కంటిన్యూస్గా 7-8 సినిమాలు ఆడలేదు, ఫ్లాప్లో ఉన్నాయి అంతకుముందు. మళ్ళీ ఖుషి అతను బ్రేక్ మళ్ళీ దాని తర్వాత ఒక్కడు తమిళ్లో రీమేక్ చేసింది గిల్లీ అని. అది లైఫ్ టైం రజనీకాంత్కి ఎలా భాష టర్నింగ్ పాయింట్, విజయ్కి గిల్లీ టర్నింగ్ పాయింట్. అదే తలైవా అయిపోయాడు కదా ఒక్కసారి విజయ్. కాదు ఇప్పుడు మీరు ఖుషి సినిమా చేసేటప్పుడు అసలు అంత పెద్ద పవన్ కళ్యాణ్ గారికి అంత పెద్ద హిట్ అవుతుందని, అదొక ల్యాండ్ మార్క్ సినిమా అవుతుందని మీరు ఊహించారండి? కాదు, ఎప్పుడైనా సరే రిలీజ్ అయిన తర్వాత, రిలీజ్ కాకముందు సినిమాని ఏ పాయింట్ మీద తీయాలి, ఏ సినిమా తీయాలని డిసైడ్ చేసేది మనం. చూశాక బాగుంది బాగాలేదని ఎవరైనా ఆడియన్స్ చూశాక మన చేతిలో ఉన్నసేపు ఇందులో ఉందో ఎవరికి తెలియదు. ఇది బయటకు వచ్చిన తర్వాత మనం మేము ఇలా చేద్దాం అనుకున్నా అలా చేయలేకపోయినా అనే టైటిల్ పెట్టి రాయలేం. అవును, బాగుంటే నేను అమ్మనన్నా కూడా ఎక్కడో నువ్వు ఐలాండ్లో కూర్చొని తలుపు కొట్టి నాకు కావాలని అడుగుతారు, లేదంటే ఫ్రీగా ఇస్తాను కూడా వద్దని పారిపోతారు. ఇది నిజం. సో అందుకని ఏది ఇంత పెద్ద హిట్ అవుతాలో చేసే పాయింట్ని పర్ఫెక్ట్గా చెప్పాలనేదే మన ఉద్దేశం. అది బాగా మనకే తృప్తిగా వస్తే డెఫినెట్గా హిట్ అవుతుంది. మనకే ఒకసారి చేసేట వంటకాలని ఇది అనుకున్నా చేయలేకపోయిన బాధ ఎక్కడో చిన్న వెళ్తున్నది అంటే ఉంటుంది. అలాగూ 2-3 ఎగ్జాంపుల్ చెప్తాను. దేవాలయం సినిమా టి కృష్ణ గారు చేశారు, సోహన్ బాబు గారు, విజయశాంతి గారు. అందులో తనకి ఏదో డౌట్ వచ్చింది, అది మళ్ళీ ఇది చేద్దాం అనుకున్నారు. కానీ మళ్ళీ షూటింగ్ అని సోహన్ బాబు గారు కానీ లేకపోతే ప్రొడ్యూసర్ కానీ అనుకుంటారని ఆయన చేయలేం. కానీ చాలాసార్లు అన్నారు నాతో, అది చేసుంటే బాగుండేది, చేద్దామని చేయలేదని. అట్లాగే మేము భారతీయుల్లో ఆస్ట్రేలియాలో ఫస్ట్ టైం షూటింగ్ చేసాం. దాంట్లో క్యాంగరూస్, లామాస్, టెడీ బేర్ ఇవన్నీ చేసాం. ఇట్లా పెన్గ్యూన్స్ అని అంటార్కిటికాలో ఇంత పెద్ద పెద్ద పెన్గ్యూన్స్ ఉంటాయి. ఆ పెన్గ్యూన్స్లో మధ్యలో మనీషా కొయిరాలా, కమల్ హాసన్ ఇద్దరు డాన్స్ చేసేటట్టు బ్లూ మ్యాట్లో ఫస్ట్ టైం గ్రాఫిక్స్ కదా అప్పుడు, బ్లూ మ్యాట్లో షూటింగ్ కూడా చేసాం ఫ్లోర్లో. ఆ ఫుటేజ్ కావాలి, అమెరికా నుంచి తెప్పించాలి. వెంకీ అని అప్పుడు కోఆర్డినేట్ చేశారు ఈ గ్రాఫిక్స్ అన్నీ. తను తెప్పిస్తానని తెప్పిలా, నేను అమెరికా వెళ్ళాలన్నాడు. ఎందుకు నువ్వు అసలు మెయిల్ పెడితే డబ్బులు పంపిస్తాను పని. అప్పుడు శంకర్ గారు ఒక మాట అన్నారు, ఒక్కోసారి ఒక సినిమాలో ఛాన్స్ వస్తుంది, ఇందులో అమ్మాయి బ్లూ క్రాస్ కాబట్టి ఇవన్నీ చేద్దాం అనుకున్నా, ప్రతి సినిమాలో పెట్టలేము, పెట్టుంటే ఇంకొంచెం గ్రాండ్గా ఉంటుంది. హ్యూజ్ పెన్గ్యూన్స్ అనేది ఓన్లీ బాగా కోల్డ్ ఉన్న ఏరియాలో, అంటార్కిటికాలో అక్కడే ఉంటాయి, అన్ని చోట్ల ఉండు. అలాంటిది చూడని ప్రజలకు చూపిస్తే వాటి మధ్యలో చేయడం బ్రహ్మాండంగా ఉంటాయి కదా. సో అనుకున్నది చెయ్యాలి, చేయగలగాలి. చేయలేకపోయాని మనకు బాధ ఉంటుంది లోపల, అలాగే ఉంటుంది. అలాగే సినిమా మేకింగ్ కూడా అంతే, అనుకున్నది సెల్లాడి తీసుకురాగలిగి. ఖుషి సినిమా గురించి కళ్యాణ్ గారు చెప్తూ, నేనే అడిగాను నాతో ఒక సినిమా చేయమని రత్నం గారిని అని చెప్పి, ఆయన పబ్లిక్గా మీ బర్త్డే నాడు కాబోసా. ఆయన గ్రేట్నెస్ ఇది. నేను బాబు అంటే లేదండి నిజమే, నా లైఫ్లో నేను ఎవరిని
సినిమా చేయమని అడగలేదు. ఒక రత్నం గానే రాయండి అన్నారు. నేను వాళ్ళు అంత పెద్ద స్టార్ అయ్యి రాయండి అని ఆయన చెప్పారు. ఆయన గ్రేట్నెస్. అవును, 100%. ఎందుకంటే ఎవరైనానండి ఒక్కసారి ఈ ప్రపంచం ఏరు దాటాక నాకు కళ్యాణ్ గారు హీరోగా అంటే నేను చాలాసార్లు చెప్పాను, హీరోగా కంటే వ్యక్తిగా చాలా ఇష్టం. ఎందుకంటే ఇవాళ స్టేట్కే పరిమితం కాదు ఆయన, ఒక పెద్ద సెంట్రల్ లెవెల్ అవుతారు కూడా ఒక వ్యక్తి. అంటే ఇప్పుడు రికగ్నైజ్ అయ్యారు, రియల్లీ అవుతారు అంత. అటువంటి ఆయనలో ఒక భగత్ సింగ్ చూడొచ్చు, ఆయనలో అన్ని కోణాలు ఉన్నాయి. ఎందుకంటే ఆయన స్టూడెంట్ లైఫ్ నుంచి లెఫ్టిస్ట్గా ఉన్నారు, రైటిస్ట్గా ఉన్నారు, అన్నీ ఉన్నారు. దైవభక్తి ఉంది, లేకపోతే జనం కష్టాన్ని చూస్తే తట్టుకోలేరు. అంటే కర్నూలులాగా ఒకసారి ఏముంటే అది ఇచ్చేద్దాం అనుకుంటారు. అసలు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కౌలు రైతులకు హెల్ప్ చేశారు. మేము షూటింగ్లో ఉంటే ఆయన చెప్తుంటే మాకే కళ్ళనీళ్ళు వచ్చాయి. ఎందుకంటే 1,00,000 కూడా ఆత్మహత్య చేసుకున్నారండి. మనకే బాధేసి మన దగ్గర ఉంటే ఏమన్నా ఇచ్చేద్దాం అనిపిస్తుంది. అలాంటిది ఆయన ఇచ్చే డబ్బులు ఎవరికి ఇచ్చేది కాదు, తనే వెళ్ళి ఇవ్వాలి. అప్పుడు వాళ్ళకి తృప్తి తనకు తృప్తి ఉండదని ఆ వెళ్ళి రావడానికి అయ్యే ఖర్చు, ఫ్లైట్, సెక్యూరిటీకి మళ్ళీ అంత అవుతుంది. కానీ వెళ్ళి ఊరికి వచ్చేస్తారు, రారు. ఆడికి వెళ్ళి వాళ్ళ పిల్లల్ని అలా చూస్తే మీరేం చేస్తున్నారు, వీళ్ళు మళ్ళీ నేను చదివిస్తాను, వాళ్ళకు లేదు ఉద్యోగం ఇప్పిస్తాను, రెస్పాన్సిబిలిటీ వేరే తీసుకుంటారు. సో దాన్ని బట్టి మీద నేర్చుకోవడం, దాన్ని బట్టి ఏం చేస్తుందంటే హ్యూమానిటీ, తనకి ఎవరైనా బాధపడుతున్నారంటే అటువంటి వ్యక్తి రాజకీయ నాయకుడు, అటువంటి వ్యక్తి లీడరు, అటువంటి వ్యక్తి దేశ నాయకుడు అయితే దేశం ఎలా ఉంటుంది, ప్రజలు ఎలా ఉంటుంది, రాష్ట్రం ఎలా ఉంటుంది అనేది 100% మనం అంచనా వేయచ్చు. ముందు చూస్తారు. కానీ మన సినిమాల్లో చూపించారంటే ఒక మంచి వ్యక్తి వస్తే చాలా శక్తులు అడ్డుకోవడానికి ట్రై చేస్తాయి, అవాంతరాలు సృష్టిస్తాయి, ఉంటాయి, ఆటంకాలు పెడతాయి. కానీ ఆయన అన్నిటినీ ఛేదించే వ్యక్తి ఆయన. హరిహర వీరమల్లు కదా. అంటే